रियासती वजीर पूनम प्रभाकर ने बीजेपी पर इल्जाम लगाया है कि वो रियासत के आइंदा बल्दियाती इंतखाबात में मुसलमानों के नाम पर बीसी तहफ़्फ़ुज़ात को रोकने की कोशिश कर रही हैं। उन्होंने कहा कि बीसी तबक़ात को इंसाफ दिलाने के लिए हुकूमत खुलूस नियत से काम कर रही है। रियासती वजीर पूनम प्रभाकर अंबरपेट की महाराणा प्रताप सिंह फंक्शन हॉल में राशन कार्ड तकसीम प्रोग्राम में हिस्सा लेने के बाद मीडिया से बात की। उन्होंने कहा कि कामारेड्डी डिक्लेरेशन से शुरू करते हुए ज़ात पात की गिनती और बीसी तबक़ात के लिए सियासत, तालीम और मुलाजिमतों में 42% रिजर्वेशन नाफिज करने के लिए कानून साजी करके गवर्नर को भेजा गया और वहां से सदर जमहूरिया को भेजा गया। उन्होंने इल्जाम लगाया है कि बीजेपी इस बिल पर, जिसे सदर जमहूरिया की मंजूरी दरकार है, पेट में छुरियां घोंप कर शोर मचाने की कोशिश कर रही हैं। असेंबली में बीसी रिजर्वेशन की हिमायत देने के बाद वो मुसलमानों के नाम पर इसे रोकने की कोशिश कर रही हैं। पूनम प्रभाकर ने कहा कि मरकजी वजीर किशन रेड्डी को चाहिए कि अगर कोई खामियां हैं तो उन्हें दुरुस्त करके बीसी तबक़ात के लिए 42% रिजर्वेशन की मंजूरी दिलाए। वजीर ने कहा कि बीजेपी सदर रामचंद्र राव पक्के बीसी मुखालिफ हैं। कामारेड्डी डिक्लेरेशन से लेकर ज़ात पात की गिनती और बीसी तबक़ात के लिए सियासत, तालीम और मुलाजिमतों में 42% रिजर्वेशन नाफिज करने तक हमने अपनी नीयत साबित कर दी है। लेकिन बीजेपी मुसलमान का नाम लेकर रिजर्वेशन रोकने की कोशिश कर रही है और पेट में छुरियां घोंपने की तरह शोर मचा रही है। उन्होंने जोर दिया कि पूरे तेलंगाना के बीसी रहनुमा और ज़ात पात की तंजीमें मुत्तहिद हों, अपने हुकूक के लिए जद्दोजहद करें और उन्हें हासिल करें। बीजेपी रहनुमा हमारे साथ दिल्ली आए। मरकजी हुकूमत में रहते हुए बीजेपी रहनुमा धरना देंगे तो अवाम इन पर हंसेंगे। उन्होंने बीजेपी पर बीसी तहफ़्फ़ुज़ात को रोकने के लिए धरना देने और लोगों की तवज्जो हटाने की कोशिश करने का इल्जाम लगाया। కామారెడ్డి డిక్లరేషన్ శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారితోటి ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపేదాకా న్యాయపరమైన ఇబ్బంది లేకుండా కోటి ఈ యొక్క 42% రిజర్వేషన్ల కొరకు మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని బలిన వర్గాలను ప్రయత్నిస్తా ఉంది. శాసనసభలో మద్దతు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి, మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42% బిల్లులు తెలంగాణకు ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాల్సిన మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఈ రోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను, మంత్రులు, నాయకులందరినీ కోరుతా ఉన్నాం, ఈ రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తా ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి, ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తా ఉన్నాం. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా చిత్తశుద్ధులు బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ నాయకత్వాన్ని ఒత్తిడి తెమ్మని బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోర్టులు కూడా అటువంటి ఆదేశాలు ఇచ్చి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లతో మేము ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఎటువంటి మార్పు లేదు. అందుకే భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నర్ గారు ఆమోదింపజేసి పంపిన రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లును వెంటనే ఆమోదింపజేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వంది, బీసీ ఎంపీ 5గురిది, కిషన్ రెడ్డి గారిది, నరేంద్ర మోడీ గారిది.